సో హలో గైస్, ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి జెన్కిన్స్ అనమాట. సో అసలు ఈ జెన్కిన్స్ అంటే ఏంటి? జెన్కిన్స్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్ అనమాట. ఇది మనం CI/CD పైప్లైన్స్కి యూజ్ చేస్తాం. మన అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఇంటర్నల్గా ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ వచ్చేసి కోడ్ పైప్లైన్స్. సో ఈ జెన్కిన్స్ అనేది థర్డ్ పార్టీ టూల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మ్యాక్స్ ఈ థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇవాళ ఈ జెన్కిన్స్ అనేది మనం 2 పార్ట్స్ చేద్దాము. సో ఫస్ట్ పార్ట్లో ఏం చేద్దామంటే జెన్కిన్స్ సర్వర్ క్రియేట్ చేసి దాని యొక్క ప్రీ రిక్వెస్ట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి, సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత సో జెన్కిన్స్ సర్వర్ కూడా క్రియేట్ చేసి కాన్ఫిగ్ చేద్దాం. సో ఆ డాష్ బోర్డ్కి ఎలా కనెక్ట్ అవుతుంది, దానిలో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇవాళ చేద్దాం. సో ఫస్ట్ లాంచ్ చేద్దాం. సో ఇక్కడ జెన్కిన్స్ సర్వర్స్ తీసుకుందాం. నేమ్ జెన్కిన్స్ సర్వర్స్. నెక్స్ట్ వచ్చేసి ఉబంటులో చేద్దాం. ఇది మనం లైనక్స్ కాదు, ఉబంటు చేద్దాం. ఉబంటులో సో మనకి ఇక్కడ ఈ జెన్కిన్స్ చేయాలంటే కూడా ర్యామ్ సైజ్ చాలా ఎక్కువ కావాలి. సో ఈ సర్వర్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లీస్ట్ 16 GB తీసుకుందాం. నేను 16 GB తీసుకుంటాను. సో కీపేర్ ఆల్రెడీ నా దగ్గర కీపేర్ ఉంది. సో జెన్కిన్స్ కీపేర్ యూస్ చేస్తాను. సో నెట్వర్క్ ఎడిట్ అండ్ సబ్నెట్ డిఫాల్ట్ అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్లో ఒకటి క్రియేట్ చేసుకుందాము. సో జెన్కిన్స్ SG సెక్యూరిటీ గ్రూప్. సో హార్డ్ డిస్క్ సైజ్ కూడా పెంచుకుందాము, 30 GB ఇచ్చుకుందాము. సో ఒక సిస్టమ్ కావాలి, లాంచ్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, మనకి సెక్యూరిటీ గ్రూప్ ఎర్రర్ వచ్చింది. సో జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉన్నట్టుంది నా దగ్గర. సో వన్స్ చెక్ చేద్దాం. లేదు, ఎగ్జిస్టింగ్లోకే చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ ఉంది నా దగ్గర జెన్కిన్స్ LG. సో ఇదే యూజ్ చేసేద్దాం. సో కిందకి వచ్చేసి లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోతుంది. వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. డన్. సో ఇప్పుడు ఈ జెన్కిన్స్ సర్వర్కి మనం కనెక్ట్ అయిపోదాం. సో కనెక్ట్ అండ్ సో యాజ్ యూజువల్ సో ఫస్ట్ మనం ఏంటంటే OS అప్డేట్ చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. sudo space apt space update -y. సో OS అప్డేట్ అవుతుంది. సో OS అప్డేట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రీ రిక్వెస్ట్లు ఉంటాయి సాఫ్ట్వేర్లో, అవి కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. గిట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గిట్ తీసుకుందాం ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి sudo space apt space install space git -y. ఓకే, గిట్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే మనం ఇన్స్టాల్ చేయాల్సింది AWS CLI ఉబంటులో కాబట్టి దీనికి డిఫరెంట్గా స్టెప్స్ ఉంటాయి. సో నేను ChatGPTలో కొన్ని స్టెప్స్ ఇక్కడ పెట్టాను. సో ఆ స్టెప్స్ ప్రకారంగా AWS CLI ఇన్స్టాలేషన్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఇది కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. ఓకే అవుతుంది. సో అలానే సెకండ్ది కూడా కాపీ చేసుకుందాం. ఓకే, సెకండ్ది కాపీ అండ్ పేస్ట్, ఎంటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే AWS CLIని ఒక ఫోల్డర్, జిప్ ఫోల్డర్ని మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఒక జిప్ ఫోల్డర్ తీసుకుంటే మనం అన్జిప్ సాఫ్ట్వేర్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అన్జిప్ సాఫ్ట్వేర్ తీసుకొని ఆ జిప్ ఫోల్డర్ని దీనిలో ఇంపోర్ట్ చేసుకొని జిప్ ఫోల్డర్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, సో అది ప్రాసెస్. కాపీ అండ్ పేస్ట్.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాష్. ఓకే, ఇన్స్టాలేషన్ చేసేద్దాం డైరెక్ట్ ఏడబ్ల్యూసీఎల్ ఇన్స్టాలేషన్ అనమాట. ఈ కమాండ్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు వర్షన్ చెక్ చేసుకుందాం ఒకసారి. సో యా, వర్షన్ చెక్ చేసుకుందాం. ఏడబ్ల్యూఎస్ స్పేస్ ఐఫన్ వర్షన్ ఎస్ ఉంది ఆ దాంట్లో. ఓకే, వచ్చేసింది ఏడబ్ల్యూసీఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట, వచ్చేసింది. గిట్ కూడా చూసుకుని గిట్ వచ్చేసింది. సో పైథాన్ చెక్ చేసుకుందాం. పైథాన్ 3 కూడా ఉంది నా దాంట్లో వర్షన్. సో నెక్స్ట్ వచ్చేసి జావా చేసుకోవాలంటే మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం, జెన్కిన్స్. సో దీంట్లో మనకి జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దాని యొక్క ప్రీ రిక్వెస్ట్ జావా ఉంటుంది అనమాట సాఫ్ట్వేర్. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దాని కమాండ్స్ ఉన్నాయి, అవి తీసుకుందాం. సో కాపీ చేసేసుకుందాం ఇన్స్టాలేషన్ది కాపీ, అండ్ ఇక్కడ మనం పేస్ట్. సో జావా డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ కొట్టాలి, YN. ఎస్ జావా స్పేస్ ఐఫన్ వర్షన్. యా, జావా కూడా ఇన్స్టాల్ అయిపోయింది. 21 వచ్చింది జెడీకే నాకు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి జెన్కిన్స్ సాఫ్ట్వేర్ని మనం వేయాలి. సో దాని కమాండ్ అనమాట ఇది, లాంగ్ టర్మ్ సపోర్ట్ రిలీజ్ ఇది. సో దీని కమాండ్ మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాం. సో డైరెక్ట్ ఇన్స్టాలేషన్ అనమాట ఇప్పుడు ఇదే జెన్కిన్స్. ఎన్ కొట్టాలి. ఓకే, డన్. జెన్కిన్స్ కూడా అయిపోయింది. సో జెన్కిన్స్ వర్షన్ చెక్ చేసాం. జెన్కిన్స్ స్పేస్ ఐఫన్ కనెక్షన్, జెన్కిన్స్ స్పేస్ ఐఫన్ వర్షన్. సో జెన్కిన్స్ కూడా డన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం జెన్కిన్స్ డాష్బోర్డ్ని కనెక్ట్ అవ్వాలి. సో జెన్కిన్స్ డాష్బోర్డ్ని కనెక్ట్ అవ్వాలంటే ఎలాగంటే, సో ఫస్ట్ మనం సిస్టమ్ దీని యొక్క సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సుడో స్పేస్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెన్కిన్స్. సో నెక్స్ట్ కూడా సుడో స్పేస్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ చెక్ చేయాలి. స్టేటస్ జెన్కిన్స్. సో ఎస్, రన్నింగ్ ఉంది, యాక్టివ్లో ఉంది. సో ఇప్పుడు మనం దీని యొక్క డాష్బోర్డ్ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వాలి. సో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, ఫస్ట్ మనం ఏదైతే మన రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉందో దాని సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళిపోయి ఒక టీసీపీ ప్రోటోకాల్ని ఒకటి ఎనేబుల్ చేయాలి. సో ఆల్ టీసీపీ ప్రోటోకాల్, కస్టమ్ టీసీపీ ప్రోటోకాల్ ఒకటి ఎనేబుల్ చేసి దాని 8080 పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో సేవ్ చేంజెస్ ఇచ్చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే దాని ఏదో ఒక పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. మనం ఇక్కడ మన పబ్లిక్ ఐపీ తీసుకొని కాపీ అండ్ ఇక్కడ http:// పోర్ట్ నెంబర్ అంతా 8080 ఎంటర్. సో సక్సెస్ఫుల్గా నేను డాష్బోర్డ్కి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఏదైతే మనకి ఇక్కడ ఈ పాత్ కనిపిస్తుందో పైన, ఆ పాత్ర మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుంటే అక్కడ మనం దాన్ని ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఆ పాస్వర్డ్ అనేది. ఇక్కడ Ctrl+C ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, సారీ, ఇక్కడ ఏంటంటే మనం సుడో కమాండ్ యూజ్ చేయాలి. సుడో స్పేస్ క్యాట్ కమాండ్ యూజ్ చేయాలి. సుడో స్పేస్ క్యాట్, ఇప్పుడు పాత్ పేస్ట్. సో రైట్, ఈ మధ్యలో ఇదే దాని పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. కంటిన్యూ. ఎస్, నో థ్యాంక్స్. సో మనం ఇప్పుడు ఎస్ గెట్ స్టార్టెడ్లో వచ్చేసాం జెన్కిన్స్లోకి. సో ఇన్స్టాల్ సర్చ్ ప్లగిన్స్ తీసుకుందాం మనం. సో ఇవన్నీ మన ప్లగిన్స్ అనమాట. ఈ ప్లగిన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి మన జెన్కిన్స్ సర్వర్లోకి. ఓకే, మన యూజర్ నేమ్ ఇద్దాం, టెక్లాక్స్. ఎందుకు నా పేరు ఇచ్చేద్దాం, చలో నవీన్ వర్మ. పాస్వర్డ్ ఫుల్ నేమ్
ఈమెయిల్ ఓకే. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో సేవ్ అవ్వలేదు. సో పైన ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇది మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది స్మాల్ కాదు, నాకు తెలిసి డాష్ ఇవ్వాలి. సేవ్ అండ్ కంటిన్యూ. సో నో థ్యాంక్స్ నెవర్. సో ఇది మన వెబ్సైట్ యూఆర్ఎల్ పాత్ అనమాట. ఓకే, సో సేవ్ అండ్ ఫినిష్. సో స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. సో జెంకిన్ డాష్బోర్డ్కి సక్సెస్ఫుల్గా నేను వచ్చేసాను అనమాట. సో ఈ జెంకిన్ డాష్బోర్డ్లో ఏదైతే మనకి సెట్టింగ్స్ మేనేజ్ జెంకిన్స్ కనబడుతుందో ఇది ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళే మనం కావాల్సినవన్నీ కూడా చేస్తాం, మన CI/CD పైప్లైన్స్ అన్నీ కూడా. ఓకే, సిస్టమ్ కాన్ఫిగరేషన్, టూల్స్, నోట్స్, ప్లగిన్స్, అపిరెన్స్, సెక్యూరిటీలో క్రెడెన్షియల్ ప్రొవైడర్స్, యూజర్స్ ఎలా క్రియేట్ చేసాం కూడా చూపిస్తా. సో ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. యూజర్ 1, పాస్వర్డ్ కూడా యూజర్ 1 అని ఇస్తా, వాడి నేమ్ కూడా యూజర్ 1 అని ఇస్తా. సో నెవర్, నో థ్యాంక్స్. సో యూజర్ 1ని ఎవడు జెంకిన్ డాష్బోర్డ్కి ఎలా కనెక్ట్ అవుతాడో చూపిస్తా, అది కూడా నేను. సో ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ నా ఇలా కాదు. సో ఇంకాంగేట్ ఓపెన్ చేద్దాం. అంటే ఒకటే ట్యాబ్లో ఉన్నా కాబట్టి నాకు ఇష్యూ వస్తుంది. సో వేరే ట్యాబ్లో చూస్తాను. సో ఎర్రర్ వస్తుంది నాకు తెలిసింది. వేరే ట్యాబ్లో చూస్తాను నేను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓకే, ఇది కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఇన్కాంగేట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ తీసేసుకుందాం. సో కాలన్ వి పేస్ట్ 8080 డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. దానిలోకి వెళ్ళిపోగానే కంటిన్యూ టు సైట్, ఇక్కడ యూజర్ 1. ఓకే, ఏదైతే మన పైన లింక్ ఉందో ఆ లింక్ మనం యూజర్కి పంపించేస్తాం. యూజర్ పంపించేస్తే ఆడి యొక్క యూజర్ నేము పాస్వర్డ్తో వాడు లాగిన్ అయిపోతాడు అనమాట. ఇది ప్రాసెస్. సో ఇది జెన్కిన్ సర్వర్స్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది అనమాట. జెన్కిన్ సర్వర్స్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఉబంటులో. సో ఇది పార్ట్ 1 అనమాట మనకి. ఓకేనా, ఈ పార్ట్ 1 ఇక్కడతో చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్లో మనకి CI/CD పైప్లైన్స్ చూద్దాం, ఎలా చేస్తాము ఏంటి అనేది. ఓకే, చేయాలో. రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.